ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః మృత్యుంజయ దేవతా బ్రహ్మణే నమః భక్త మార్గణ దేవతాభ్యో నమః లక్ష్మీనారాయణ బ్రహ్మణే నమః. పవిత్ర పుణ్యక్షేత్రమైన తాటిపత్తి గ్రామము భక్త మార్కండేయ దేవాలయం. ఆయన వయసు భక్త మార్కండేయ వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల్లో మృత్యుంజయ యొక్క తపస్సు చేసి 3 సంవత్సరాల్లో మహా గొప్ప తపస్సు చేసి మృత్యుంజయేసి యొక్క అనుగ్రహాన్ని పొంది మనోస్థమైనటువంటి దీర్ఘాయుసు పొందినటువంటి వాడు భక్త మార్కండేయ స్వామి. ఆయన కుమారుడు భావనా ఋషి, అంటే మహావిష్ణువే భావనా ఋషిగా వచ్చాడు. మార్కండేయ స్వామి కొడుకుగా వచ్చాడు. పూర్వం ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. పవిత్రమైనటువంటి లోకమంతా కూడా తెల్లని దూది పండింది. ఆ దూదిని తీసాడు, దారం చేశాడు, కొన్ని పరికరాలను చేశాడు, వస్త్రాలను తయారు చేశాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇచ్చాడు. ఈనాడు దేవతా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ముందుగా ఆయన తయారు చేసిన వస్త్రాలు మాత్రమే బహుకరించడం జరుగుతుంది. ఇంకా మానవుల విషయంలో అయితే ప్రకృతిలో ఇందులోని లేనటువంటి పరమ పవిత్రమైనటువంటి సంతోషము భావనా ఋషి వల్ల మనకి లభ్యమవుతూ ఉంది. చూడండి, ఎంతో ఆస్తి ఉన్నా భయపడుతూనే బతుకుతూ ఉంటాము. ఎంతో ధనం ఉన్నా భయపడుతూనే బతుకుతూ ఉంటాము. ఇంటి నిండా డబ్బున్నా భయపడుతూనే ఉంటాము. ఒంటి నిండా ఆభరణం ఉన్నా భయపడుతూనే ఉంటాము. మంచి పదార్థము తిన్నా భయపడుతూనే ఉంటాము. మరి ఏ భయము లేకుండా బతుకుతున్నటువంటి పవిత్రమైనటువంటి సంతోషం ఇచ్చినటువంటి భావనా ఋషి ఇచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే పవిత్రమైనటువంటి వస్త్రాలను మనకి బహుకరించి మనం సంతోషపరిచాడు. చూడండి, మన చక్కని వస్త్రాలు కట్టుకుంటాం, ఎంతో సంతోషపడుతూ ఉంటాం. ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటాం, భయపడుతూ ఉంటాం. మన మంచి వస్త్రాలు కట్టుకుని ఎంతో సంతోషాలు పడుతూ ఉంటాం. ఇంకా మంచి వస్త్రాలు కట్టుకుని మననే అందం చూసుకుని ఎంతో మురిసిపోతూ ఉంటాం. ఇంతట పరమ పవిత్రమైనటువంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు భావనా ఋషి స్వామి. ఆయన వయసు 100 వేల గడిచిపోయినా ఆయన తండ్రి వయసు 15 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ లోకములో ఎటువంటి లేనటువంటి సంతోషము భావనా ఋషి యొక్క అనుగ్రహం వల్ల మనం కట్టుకున్న వస్త్రాల వల్ల మనకు లభ్యమవుతుంది. అలాగే ఈ గ్రామంలో భావనా ఋషి స్వామి ఉండడం ఒక విశేషమైతే ఆయన వారసత్వాలు తయారు చేసిన పట్టు వస్త్రాలు దొరకడం కూడా, ఇక్కడ తయారవడం కూడా రెండవ విశేషం. ఇంతటి పరమ పవిత్రమైనటువంటి దేవాలయం భక్త మార్కండేయ దేవాలయం, తాటిపత్తి గ్రామం, గొలపోల మండలం.